హలో అండి, ఉల్లిపాయ పకోడీ మెత్తటి పకోడీ చేస్తున్నా. మనము గట్టి పకోడీ కరకరలాడేది అయితే ఉల్లిపాయలు ఇట్లా పొడుగ్గా కోసుకుంటాం, కానీ దీనికి ఇట్లా చిన్నగా కోసుకోవాలి. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొంచెం వాము ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం వంట సోడా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ తగినంత, కొంచెం కారం. ఇట్లా మంచిగా కలుపుకొని ఇట్లా ఉల్లిపాయలు విడిపోతాయి ఒకదానికొకటి. ఇట్లా విడిపోయిన తర్వాత దీంట్లో శనగపిండి వేసుకోవాలి. ఉల్లిపాయలకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని నీళ్ళు చూసుకొని కలుపుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకుండా నీళ్ళు చూసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇవన్నీ కలుపుకునే లోపు ఆయిల్ ముందే వేడి పెట్టుకున్నా స్టవ్ పైన. ఇట్లా బోండా మనము ఇట్లా ఇడ్లీ పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కొంచెం జారుడుగా కలుపుకోవాలి. మరీ పల్చగా చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, పిండి పిండి ఉంటాయి పకోడీలు బాగుంటాయి. కలుపుకొని బాగా ఇట్లా తిప్పుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని. వేడి చూసుకొని పిండిని ఇట్లా మెల్లగా పకోడీలాగా వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి, ఆయిల్ దగ్గర జాగ్రత్తగా వేసుకోవాలి. వేయగానే తిప్పొద్దు, కొద్దిసేపు కాలనియాలి. అట్లా స్పూన్ పెట్టద్దు, వేయగానే తగినన్ని వేసుకోవాలి. వెడల్పాటి గిన్నెలు వేసుకోవద్దు, గుంటలాగా ఇట్లా లోతుగున్న కడాయి పెట్టుకోవాలి. వెడల్పు దాంట్లో వేసుకుంటే ఏంటంటే నూనె పైనకు తేలదు, తొందరగా కాలదు. ఇట్లా కొంచెం కాలిన తర్వాత ఇట్లా ఉల్టా తిరుమలలో వేసుకోవాలి. ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మిగతా పకోడీలన్నీ ఇట్లనే వేసేసుకోవాలి. పిండి మొత్తం ఇట్లనే వేసేసుకోవాలి. స్టవ్ మాత్రము మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, లోపల వరకు మంచిగా కాలుతాయి. ఇంతేనండి మెత్తటి పకోడీ. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇట్లా పకోడీ వేసుకొని టీ తాగితే ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.